ప్రభుత్వం మారాయి, అన్యాయం అవినీతి తగ్గాయి అనుకున్న తరుణంలో కొంతమంది నిర్లక్ష్యం వల్ల నక్కల వాగులో గుంట నక్కల తవ్వకాలు ఆగలేదు. ప్రభుత్వ రాబడికి అడ్డం పడుతుంది. పంటలకి సాగునీరు అందే నక్కల వాగులో కాలువని ఎన్జీఆర్ఎస్ నిధిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన కాలువను నాశనం చేశారు. హెవీ వాటర్ వరదల ప్రవాహం వస్తే హైవేకి కనెక్షన్గా ఉన్న కల్వర్టును కోసేశారు. వాగు మధ్యలో 1500 ట్రక్కులు పైగా పెద్ద పెద్ద భారీ యంత్రాలను పెట్టి తవ్వేశారు. వీటి వల్ల రాబోయే రోజుల్లో వరదలు ఏర్పడితే ఆ గుంటలో వాటర్ పడి ఊళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంది. అయినా కూడా తనకు సంబంధం లేదు. తమ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలి, ఉచితంగా గవర్నమెంట్ స్థలాల్లో మట్టి ఉంది, రూపాయి కట్టకుండా తవ్వుకోపోతాం అనే విధంగా రియల్ ఎస్టేట్ల అక్రమ దందా సాగుతుంది. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జనసేన క్రియాశీలక సభ్యులందరూ కూడా ఉద్యమిగా నిర్వహించారు. ఆత్మకూరు ఏఎస్పేట మండలానికి చెందిన మన ఉద్యమీలందరూ కూడా ఈరోజు దాని మీద పోరాటం జరిగింది. గతంలో రామనారాయణ రెడ్డి గారు ఒక సంఘం దగ్గర ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అన్ని పార్టీల వారు గమ్ముగైపోయినప్పటికీ జనసేన వాళ్ళు ఒక్కరే పోరాడుతున్నారని చెప్పి అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజా ఉపయోగకరమైన పనులకు ముందుకు తీసుకెళ్తూ సమాజానికి మేము జవాబుదారీగా ఉంటామంటూ ఈరోజు మన జనసేన నాయకులందరూ కూడా ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లారు. అధికారులకు తెలిపారు, పోలీసులకు తెలిపారు, మంత్రి గారికి దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈ అక్రమ దందాను ఆపాలి. ఈ విధంగా మైనింగ్ వాళ్ళకి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి ఈ అక్రమంగా దోచుకు తినే వాళ్ళ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిలువరింపజేయాలి. ఎన్జీఆర్ఎస్ నిధులతో నిర్మించిన కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ చెల్లా చెదరైపోయింది, దాన్ని పునర్నిర్మించాలి. అదేవిధంగా కల్వర్టు రేపు ఉదయాన వరద ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు రోడ్లు ధ్వంసం చేసే పరిస్థితి ఉంది. ఆ కల్వర్టుని నిర్మించాలి. ఆ గుంటల వల్ల మూగ జీవాలు కానీ ఎవరైనా నీటి కోసం ఆ వాగు దగ్గరికి వెళ్తే మునిగిపోయే పరిస్థితి ఉంది. అదీగాక రేపు వానలు ఎక్కువ వస్తే ఆ గుంటలో వాగులో ప్రవాహం పడితే ఊళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇకనైనా మీ అక్రమ దందా ఆపండి. ఈ అవినీతిని జనసేన పార్టీని నిలువరింపజేసేదాకా కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు నడుస్తాం. ఈ 1500 ట్రక్కుల మట్టి రెవెన్యూ ఏదైతే ఉందో తవ్వుకోబోయిన వారి ఆధారాలతో పాటు మన జనసేన నాయకులు ఇచ్చారు. వాటిని కూడా రికవర్ చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను. ప్రైవేట్ వెంచర్ వాళ్ళు ఏఎస్పేటలోని నక్కల వాగులో వాళ్ళ ఇష్టానుసారం మట్టిని ఇష్టానుసారం తవ్వేసి వాళ్ళ ప్రైవేట్ వెంచర్ కోసం వాడుకుంటున్నారు. నక్కల వాగు అనేది ప్రజలకి చాలా అవసరమైన వాగు. అది కొక్లైన్లు పెట్టుకొని అటు ఇటు రెండు వైపులా వాళ్ళ ఇష్టానికి 1500 ట్రక్కు మట్టిని తీసి ప్రైవేట్ వెంచర్ కోసం వాడుకుంటున్నారు. ఇది తప్పు అని జనసేన పార్టీ నిలదీసి వాళ్ళ వాహనాలు వాళ్ళందరినీ ఆపి అక్కడున్న స్థానికంగా ఉన్న పోలీస్ వాళ్ళకి, ఎంపీడీ వాళ్ళకి, ఎంఆర్ఓ గారికి, ప్రతి ఒక్కరికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మైనింగ్ డిపార్ట్మెంట్కి, ఆర్డీఓ మేడంకి, ప్రతి ఒక్కరికి మేము జనసేన పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాం. ఈ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏం ఫలితం లేకపోయింది. అందువల్ల ఈరోజు ఏఎస్పేట మండలం నుంచి మరియు గురుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈరోజు అర్జీ ఇచ్చి మాకు న్యాయం జరగాలి, ప్రజలకి న్యాయం జరగాలి అని ఈరోజు అర్జీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.